ఇండియన్ హిస్టరీ మీద టాపిక్ వైజ్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశ చరిత్రకు ముఖ్య ఆధారములు ఏవి? లిఖిత లేక వాంగ్మయ ఆధారములు, అలిఖిత లేక పురావస్తు ఆధారములు. ఆర్యుల తొలి చరిత్రను తెలుసుకొనుటకు ముఖ్య ఆధారము ఏది? ఋగ్వేదము. చారిత్రక ప్రాధాన్యము గల గ్రంథములలో ముఖ్యమైనది ఏది? కౌటిల్యుని అర్థశాస్త్రము. భారతీయ చరిత్ర సంస్కృతిని గూర్చి తెలుసుకొనుటకు సహాయపడిన ఆధారములలో రెండవ స్థానమును ఆక్రమించినది ఏమిటి? పురావస్తు ఆధారములు. పురావస్తు ఆధారములను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 రకములుగా విభజించవచ్చు. అవి: 1 శాసనములు, 2 నాణెములు, 3 చిహ్నములు లేక శిథిలములు. భారతదేశ చరిత్రకు ఆధారములైన పురావస్తు ఆధారములలో ముఖ్యమైన శాసనములు ఏ భాషల యందు కలవు? బ్రాహ్మీ లిపి, ఖరోష్ఠీ లిపి, పాలీ భాష, సంస్కృతము, తమిళము, తెలుగు. చారిత్రక ఆధారములైన శాసనములు ఎన్ని రకములు? అవి ఏవి? 2. అవి: 1 స్వదేశీ శాసనములు, 2 విదేశీ శాసనములు. స్వదేశీ శాసనములలో ప్రాచీనమైనవి ఏవి? అశోకుని శిలాశాసనములు. శాసనముల వలె చరిత్రకు అమూల్యమైన మరొక ఆధారములనదగినవి ఏవి? నాణెములు. భారతదేశంలో ఎవరితో నాణెముల యుగము ఆరంభమైంది? ఇండో బాక్ట్రియన్ గ్రీకు రాజులతో నాణెముల యుగము ఆరంభమైంది. వేదకాలమున ఉపయోగించిన నాణెములేవి? నిష్క, శతమాన, సువర్ణ, కర్షపణ. భారతదేశ చరిత్రకు ఆధారములైన సుప్రసిద్ధ ఇతిహాసములేవి? మహాభారతము, రామాయణము. ఆర్యులు మన దేశమునకు ఎట్లు వలస వచ్చినారో తెలియజేయు శాసనము ఏది? భోగజ్ కోయి శాసనము. పురావస్తు సముదాయకములు ఏవి? భవన శిథిలములు, వాడిన పాత్ర సామగ్రులు, ఆయుధములు, శిల్పములు, చిత్రలేఖనము. దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధమును తెలియజేసినది ఏది? రామాయణము. శాసనములను ముఖ్యముగా వేటిపైన చెక్కుదురు? రాళ్ళు, స్తంభములు, రాగి, ఇత్తడి లోహములు, గుహలపైన. శాసనములు సాధారణముగా ఏ విషయములపై ఉండెను? విజయయాత్రలు, సంస్కరణలు మొదలగునవి. పూర్వం రాజులచే ముద్రింపబడిన నాణెములకు ఏ లోహములను ఉపయోగించినారు? బంగారం, వెండి, రాగి. మొట్టమొదటగా నాణెముల ముద్రణ భారతదేశంలో ఎప్పటి నుంచి వచ్చెను? అశోకుని తర్వాత నుండి. నాణెములను బట్టి ఏ కాలమునకు ఆ నాణెములు చెందినవో ఎలా చెప్పుదురు? నాణెముపై ఉన్న భాష, లిపి, స్వరూపములను బట్టి. నాణెము యొక్క స్వరూపము, లోహము, కళను బట్టి ఏమి తెలుసుకోవచ్చు? ఆనాటి ఆర్థిక పరిస్థితులు. చరిత్ర యొక్క పూర్వయుగమును ఏ విధముగా కనుగొనుట జరిగింది? పురావస్తు సంపదను బట్టి. ఏ పీఠకములను త్రిపీఠకములు అందురు? వినయ, సుత్త, అభిధమ. ముద్ర రాక్షసము అనే నాటకము ఎవరిచే రచించబడెను? విశాఖదత్తుడు. భారతదేశము వివిధ జాతుల చోద్యమైన ప్రదర్శనశాల అని ఏ చరిత్రకారుడు అన్నాడు? విఏ స్మిత్. 2వ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి చైనా యాత్రికుడు ఎవరు? పాహియాన్. విష్ణు పురాణము ఏ రాజుల చరిత్రను తెలియజేయును? మౌర్య. కళింగ చక్రవర్తి అయిన ఖారవేలుని విజయములను సూచించు శాసనము? హతిగుంఫా శాసనము. వేద సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన 4 వేదములు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. భారతదేశాన్ని ఏ పర్వత శ్రేణులు ఉత్తర, దక్షిణ భారతములుగా విభజించినవి? వింధ్య పర్వతాలు. చరిత్ర పూర్వయుగం క్రీస్తుపూర్వం 3000 వరకు. ఈ టాపిక్ మీద బిట్స్ చూద్దాం. చారిత్రక యుగము అనగా ఏమి? మానవుడు లిపి కనిపెట్టిన తర్వాతి కాలం. చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటి? మానవుడు లిపి కనిపెట్టడానికి ముందున్న కాలం. చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు? 5000 క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు. పూర్వ చారిత్రక యుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తు పూర్వం 5000 సంవత్సరముల ముందున్న కాలం.
భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు ముందున్న కాలాన్ని ఏమందురు? చరిత్ర పూర్వయుగం. భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకు తర్వాత కాలాన్ని ఏమందురు? చారిత్రక యుగం. చరిత్ర పూర్వయుగమును ఎన్ని రకములుగా విభజించుట జరిగింది? శిలాయుగము, లోహయుగము. శిలాయుగమును మరలా ఏ విధముగా అభివర్ణించిరి? పాతరాతి యుగము, సూక్ష్మరాతి యుగము, నవీన శిలాయుగము. శిలాయుగం అంటే ఏమిటి? మానవుడు రాతి పనిముట్లు వాడిన కాలం. పాతరాతి యుగమునకు సంబంధించిన నిదర్శనం ఎక్కడ కనబడింది? కర్నూలు, రాయగఢ్ నందలి, సింగపూర్ గుహలలో. పాతరాతి యుగమునకు సంబంధించిన వారు ఏ జాతికి చెందినవారు? నీగ్రో జాతివారు. పాతరాతి యుగంలో మానవుడు వాడిన పనిముట్లు ఏవి? గులకరాళ్ళు, రాతి గొడ్డళ్ళు, గీకుడు రాళ్ళు. పాతరాతి యుగంలో మానవుని ఆహారం ఏమిటి? పండ్లు, కాయలు, కందమూలాలు, పక్షుల మాంసము. ప్రాచీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తుపూర్వం 50,000 నుంచి క్రీస్తుపూర్వం 25,000 వరకు. నవీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తుపూర్వం 8,000 నుంచి 5,000 వరకు. లోహయుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తుపూర్వం 5,000 నుంచి 500 వరకు. రాగి కంచు యుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తుపూర్వం 5,000 నుంచి 1000 వరకు. మధ్యశిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు? క్రీస్తుపూర్వం 10,000 నుంచి 8,000 వరకు. సూక్ష్మరాతి యుగమునకు గల మరొక పేరు ఏమిటి? మధ్యశిలాయుగం. మధ్యరాతి యుగములో మానవుడు ఉపయోగించిన పరికరములు ఏవి? మొనతేలిన రాతి ముక్కలను ఎముకలకు, కర్రలకు అమర్చి గొడ్డలుగా, ఈటెలుగా ఉపయోగించుట. మధ్యరాతి యుగ ప్రజల ఆభరణములేవి? దంతములు, గవ్వలతో చేసిన పూసలు. మత విశ్వాసములు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పడినవని చెప్పుదురు? మధ్యశిలాయుగ కాలమున. నవీన శిలాయుగమునకు గల మరొక పేరు ఏమి? కొత్త రాతి యుగము. పితృదేవతారాధన ఏ కాలమునందు ప్రారంభమైంది? కొత్త రాతి యుగ కాలము. లోహయుగమునకు గల మరి ఒక పేరు ఏమిటి? తామ్రశిలాయుగము. తామ్రశిలాయుగ స్థావరములు ఎక్కడ లభించినవి? తీహార్, రాజస్థాన్, నక్తా, చంబల్ నదీ ప్రాంతము, నవదలోలి, నర్మదా నది వద్ద, నాసిక్, గోదావరి ప్రాంతము. మానవుడు జంతువులను మచ్చిక చేయడం ఎప్పుడు ప్రారంభించాడు? మధ్యరాతి యుగంలో. మానవుడు ప్రప్రథముగా మచ్చిక చేసిన జంతువు ఏది? కుక్క. నవీన శిలాయుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఏవి? నునుపుగా, పదునుగా, నాగరికంగా ఉన్న రాతి పనిముట్లు. నేటి మానవుని నాగరికత లక్షణాన్ని ఎప్పుడు ప్రారంభమైనవి? నవీన శిలాయుగంలో. మానవుడు వ్యవసాయం చేయడం, వస్త్రాలను నేయడం, కుమ్మరి సారెపై కుండలు చేయడం ఎప్పుడు ప్రారంభించాడు? నవీన శిలాయుగంలో. మానవుడు రాతి పనిముట్లకు బదులు లోహంతో చేసిన పనిముట్లను ఎక్కువగా వాడిన కాలం ఏది? లోహయుగం. మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం ఏది? రాగి. ఏ లోహం వాడుకతో మానవ నాగరికత ఉచ్చ దశకు చేరింది? ఇనుము. దక్షిణ భారతదేశంలోని నవీన శిలాయుగం మానవులు మరణించిన వారికి పెద్ద పెద్ద బండలతో నిర్మించిన సమాధులను ఏమందురు? రాక్షస గుళ్ళు. భారతదేశంలో మానవుని ఉనికిని సూచించే అతి పురాతన ప్రాంతం ఏది? శివాలిక్ పర్వత ప్రాంతము. మానవుడు లోహ పరికరాలను మొట్టమొదటిగా ఏ పని చేసేందుకు ఉపయోగించాడు? అడవులు నరకడానికి. నవీన శిలాయుగం నిర్మాతలైన మానవులు ఏ జాతికి చెందినవారు? ఆస్ట్రలాయిడ్. మానవుడు మచ్చిక చేసిన జంతువుల వరుస క్రమం ఏది? కుక్క, మేక, ఆవు, ఎద్దు, గాడిద, గుర్రం. ప్రాచీన శిలాయుగంలో మానవుడు పనిముట్లను తయారు చేసేందుకు ఉపయోగించిన రాయి ఏది? క్వార్ట్జైట్. ప్రాచీన శిలాయుగపు పనిముట్లు లభ్యమైన ప్రాంతం ఏది? పాకిస్తాన్లోని సోన్ నదీ లోయ ప్రాంతం. అతి ప్రాచీన శిలాయుగం సాధారణంగా ఏ యుగానికి చెందినదిగా భూగోళ శాస్త్రవేత్తలు భావిస్తారు? మంచుయుగం. ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగపు నాటి అవశేషాలు ఒకే చోట సేకరించబడినది ఎక్కడ? వింధ్య పర్వత శ్రేణులలోని బేలన్ లోయ. యజమాని మరణాంతరం
అతడితో పాటు పెంపుడు కుక్కను కూడా పాతిపెట్టినట్లుగా దొరికిన సమాధులు ఏ కాలం నాటివి? నవీన శిలాయుగం. నవీన శిలాయుగంలో ధాన్యం పండించారనడానికి చిహ్నాలు ఎక్కడ లభ్యమైనాయి? అలహాబాద్ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో నవీన శిలాయుగపు నాగరికతకు సంబంధించిన పనిముట్లు దొరికిన సుప్రసిద్ధ స్థలాలు ఏవి? పిక్లీ హిల్, ఉట్నార్. ప్రాచీన శిలాయుగపు మానవుడు ఏ జాతివాడు? నిగ్రిటో జాతి. మధ్యయుగపు మానవుడు ఏ జాతికి చెందినవాడు? హెవెంట్ జాతి. మానవుడు స్థిర జీవనం ప్రారంభించిన కాలం ఏది? నవీన శిలాయుగం. నవీన శిలాయుగపు మానవుడు ఏ జాతివాడు? ద్రవిడ జాతి. ఆదిమ మానవుడు విపరీతంగా దేనికి భయపడేవాడు? ఉరుములు, మెరుపులకు. మానవుని జీవన గమనంలో విప్లవాత్మకమైన తొలి మలుపు ఏది? నిప్పును కనుగొనటం. భారతదేశంలో మొదట నివసించిన ఆదిమ మానవులు ఎవరు? నీగ్రిటోలు. ఉత్తర భారతదేశంలో నవీన శిలాయుగము అనంతరము వాడుకలోనికి వచ్చిన లోహములు ఏవి? రాగి, తర్వాత ఇనుము. నవీన శిలాయుగపు గొడ్డళ్ళు లభ్యమైన భూజహం ఎక్కడ కలదు? కాశ్మీర్ లోయలో శ్రీనగర్కు 40 కిలోమీటర్ల దూరంలో. మెడిటరేనియన్ జాతికి చెందినవారు ఎవరు? ద్రావిడులు. భారతదేశంలో దేవాలయ నిర్మాణానికి పునాదులు వేసిన వారెవరు? ద్రావిడులు. పురావస్తు శాఖను రూపొందించిన వ్యక్తి ఎవరు? లార్డ్ కర్జన్. ద్రావిడ నాగరికత ప్రధానంగా ఏ నాగరికత? పట్టణ నాగరికత. ద్రవిడ కుటుంబంలో పెద్ద ఎవరు? తల్లి. ద్రవిడుల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయము. భారతదేశానికి నిజమైన నాగరికత, సంస్కృతి ఎవరి ద్వారా లభించాయని భావిస్తున్నారు? ద్రావిడులు. ద్రవిడ భాషలు అనగా ఏవి? తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలు. మన దేశమునకు వలస వచ్చిన జాతులలో నాగరికులు ఎవరు? ద్రావిడులు. ద్రావిడులు ప్రథమ నివాస స్థలము ఏదని ప్రధానంగా భావించబడుచున్నది? మధ్యధరా సముద్ర ప్రాంతము. ద్రావిడులు దేనియందు కడు నేర్పరులుగా భావించబడుతున్నారు? నౌకా నిర్మాణము. ద్రావిడుల ముఖ్య ఎగుమతులు ఏవి? నూలు బట్టలు, కలప, చందనము. ద్రావిడులు ఏ దేశములతో వర్తక వాణిజ్యములు నడిపేవారు? ఈజిప్టు, రోమ్, పర్షియా, బాబిలోనియా. ద్రవిడుల ముఖ్య పరిశ్రమలు ఏవి? చేనేత పరిశ్రమ, కుండలు చేయుట. ద్రవిడులు ఎలా నివసించేవారు? తెగలుగా నివసించేవారు. ద్రవిడుల ముఖ్య దుస్తులేవి? ధోవతి, తలపాగా లేక ఉత్తరీయము, శాలువ. ద్రవిడుల ముఖ్య ఆయుధములేవి? కత్తి, ఈటె, బాణము. ద్రవిడుల శిల్పకళకు నిదర్శనములేవి? ఆ కాలపు మట్టి పాత్రలపై గల కళ. ద్రావిడుల ప్రధాన దైవములు ఎవరు? ఆదిశక్తి, శివుడు, భూతములు. దేవతల తృప్తి కొరకు నరబలులిచ్చడి ఆచారమే సంస్కృతి ఎందు కలదు? ద్రావిడ సంస్కృతి. ద్రావిడ భాష యొక్క లిపి ఏ దేశమునందు ఉద్భవించినదని చరిత్రకారుల అభిప్రాయం? సుమేరు. ద్రవిడ భాషలకు ఏ భాషలకు సంబంధం కలదు? సింధియా. నేడు మన మతమునందు గల పెక్కు లక్షణములు ఎవరివని చెప్పవచ్చు? ద్రావిడులు. హిందూ మతం ఏ సంస్కృతుల సమ్మేళనం? ఆర్య, ద్రావిడ. ద్రావిడ చిహ్నములు ఎక్కడ కనిపించినవని పండితుల అభిప్రాయం? వేదకాలపు సంస్కృతంలో. సింధు నాగరికత యుగం టాపిక్ మీద చూద్దాం. మన దేశంలో అతి పురాతన నాగరికత ఏది? సింధు నాగరికత. సింధు నాగరికత ఏ కాలమునకు చెందింది? తామ్రశిలాయుగము. సింధు నాగరికత బయలుపడిన ముఖ్య ప్రాంతములు ఏవి? హరప్పా, మొహంజదారో. తొలిసారిగా సింధు నదీ ప్రాంతంలో త్రవ్వకాలకు నిర్వహణ బాధ్యత వహించిన పురావస్తు శాఖ డైరెక్టర్ ఎవరు? సర్ జాన్ మార్షల్. సింధు నాగరికత విలసిల్లిన కాలము ఏది? క్రీస్తుపూర్వం 2800 నుంచి 2200 వరకు. సింధులోయ నాగరికత శిథిలాలను ఎప్పుడు కనుగొన్నారు? 1921లో. ప్రధానంగా సింధు ప్రజల నాగరికత ఏది? పట్టణ నాగరికత. సింధు నాగరికత నిర్మాతలుగా భావించబడిన జాతి ఏది? మధ్యధరా జాతి.
సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు ఏవి? అస్సిరియో, బాబిలోనియా, ఈజిప్ట్ నాగరికతలు. సింధు నాగరికత అవశేషాలను ఎన్ని ప్రదేశాలలో గుర్తించారు? 250 పైగా ప్రదేశాలలో. హరప్పా సంస్కృతి యొక్క ప్రత్యేకత ఏమిటి? పటిష్టమైన పట్టణ ప్రణాళిక. సింధు నాగరికత ప్రదేశాలలో పట్టణాలు ఎన్ని? అవి ఏవి? 6. అవి 1 హరప్పా, 2 మొహంజదారో, 3 చాన్హుదారో, 4 లోథల్, 5 కాళీబంగన్, 6 బన్వారి. హరప్పా నగరాలలో నిర్మించబడిన ఇళ్ల ప్రత్యేకత ఏమిటి? రోడ్డుకు ఒకవైపే వరుసగా పేర్చబడినట్లు నిర్మించడం. పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబు రాష్ట్రంలోని మాంటిగోమరీ జిల్లాలో ఉన్న నగరం ఏది? హరప్పా. భారత ఉపఖండంలో అతి పురాతన నగరాలేవి? హరప్పా, మొహంజదారో. మొహంజదారో ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్ఖానా జిల్లాలో. హరప్పా, మొహంజదారోలు ఏ నది ఒడ్డున ఉన్నాయి? సింధు నది. హరప్పా, మొహంజదారోలు ఎప్పుడు శిథిలమైనవి? క్రీస్తుపూర్వం 1750 నాటికి. సింధు నాగరికత వ్యాపించిన ప్రదేశం వైశాల్యం ఎంత? 12,99,600 చదరపు కిలోమీటర్లు. సింధు ప్రజలు వ్యవసాయమునకు ఉపయోగించే జంతువు ఏది? ఎద్దు. సింధు నాగరికత వ్యాపించిన ప్రదేశానికి ఉత్తర దక్షిణ సరిహద్దులు ఏవి? జమ్మూ, నర్మదా నది. సింధు నాగరికత వ్యాపించిన ప్రదేశానికి తూర్పు పశ్చిమ సరిహద్దులు ఏవి? మీరట్, బెలూచిస్తాన్లోని మక్రాన్. శుభ్రతకు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రాచీన నాగరికత ఏది? సింధు నాగరికత. సింధు ప్రజలకు తెలిసిన లోహాలేవి? రాగి, వెండి, బంగారము. సింధు ప్రజలకు ఏ లోహం తెలియదు? ఇనుము. సింధు ప్రజల ప్రధాన ఆహార పంటలేవి? గోధుమ, బార్లీ, వరి. అతి తూర్పున ఉన్న హరప్పా నాగరికత గల ప్రదేశం ఏది? ఆలంగీర్పూర్. అతి పశ్చిమాన ఉన్న హరప్పా నాగరికత గల ప్రదేశం ఏది? సుత్కజెందర్. అతి ఉత్తరాన ఉన్న హరప్పా నాగరికత గల ప్రాంతం ఏది? మాండా. అతి దక్షిణాన ఉన్న హరప్పా నాగరికత గల ప్రాంతం ఏది? దైమాబాద్. మొహంజదారో అంటే ఏమిటి? మృత్యుదిబ్బ. ఏ సింధులోయ పట్టణం చాలాసార్లు సింధు నది వరదల్లో మునిగినట్లు దాని శిథిలాలను బట్టి తెలుస్తుంది? మొహంజదారో. సింధు నాగరికత గల పట్టణాలలో అతి విశాలమైన పట్టణం ఏది? హరప్పా. సింధు ప్రజలు వరి పండించినట్లు ఏ సింధులోయ పట్టణ శిథిలాల వల్ల తెలుస్తుంది? లోథల్, రంగపూర్. ఏ సింధు నాగరికత పట్టణంలో త్రాసు లభించింది? లోథల్. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు సమీపంలో గల సింధు నాగరికత ప్రదేశం ఏది? ఆలంగీర్పూర్. సింధు నాగరికత కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది? లోథాల్. మెసొపటోమియా, హరప్పాల మధ్య గల వర్తక కేంద్రం ఏది? దాని ప్రస్తుత నామం ఏమిటి? డిల్మాన్. ప్రస్తుతం బహ్రెయిన్. సింధు ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి? వ్యవసాయము. సింధు నాగరికత గల పట్టణాలలో అత్యాశ్చర్యకరమైన విషయం ఏమిటి? భూగర్భ మరుగునీటి పారుదల వ్యవస్థ. హరప్పా కాలం నాటి ముద్రలు ఎన్ని లభించాయి? 2000కు పైగా. సింధు లోయలో లభించిన ముద్రల మీద ఏ జంతువుల బొమ్మలున్నాయి? ఎద్దు, గేదె, పులి, మేక, ఏనుగు, ఖడ్గమృగం. సింధు ప్రజలు పూజించే దేవతలు ఎవరు? మాతృదేవత, పశుపతి, మహాదేవుడు. సింధు ప్రజలు మరణించిన వారిని ఏమి చేసేవారు? దహనం లేదా పాతిపెట్టడం. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? పావురం. స్వస్తిక్ గుర్తు ఏ నాగరికతకు చెందింది? సింధు నాగరికత. సింధు ప్రజల నిర్మాణాలలో సాటిలేనిది ఏది? స్నానవాటిక. సింధు ప్రజల లిపి ఏది? బొమ్మల లిపి. సింధు ప్రజల లిపి ఏ వైపు నుండి ఏ వైపుకు రాసేవారు? కుడి నుండి ఎడమకు, తిరిగి ఎడమ నుండి కుడికి. సింధు నాగరికతలో తూర్పు దక్షిణ వీధులను కలిపే కూడలిని ఏమందరు? ఆక్స్ఫర్డ్ సర్కస్. హరప్పా నిర్మాణాలలో ఉపయోగించిన పదార్థం ఏది? మట్ట మోర్టార్.
సింధులోయ నాగరికత శిథిలాలు స్పష్టముగా వ్యక్తం చేయనది ఏమి? వెట్టి చాకిరీ గురించి. సింధు ప్రజల కుండలు ఏ రంగులో వేయబడినవి? పసుపు, నలుపు, ఎరుపు రంగులలో. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది? గుర్రం. సింధు నాగరికత కాలపు ప్రభుత్వం ఏది? ఏకస్వామ్య మతాధిపత్యం. కాళీబంగన్ అంటే ఏమిటి? నల్లగాజులు. హరప్పా మొహంజదారోలు ఎప్పుడు శిథిలమైనవి? క్రీస్తు పూర్వం 1750 నాటికి. నేసిన గుడ్డ ముక్క సింధులోయ ఏ ప్రదేశంలో లభించింది? మొహంజదారోలో. సింధు ప్రజలు వ్యవసాయానికి నాగలి వాడినట్లు ఏ సింధులోయ పట్టణ శిథిలాలను బట్టి తెలుస్తుంది? కాళీబంగన్. మొహంజదారో ఎందలి పౌరులు ఎన్ని జాతుల వారు? 4 జాతుల వారు. మొహంజదారో నగరమందు గల స్నానాగార వైశాల్యం ఎంత? 11,440. సింధు నాగరికత కాలంలో భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన వస్త్రాల మూట లభించిన పశ్చిమ ఆసియాలోని ప్రదేశం ఏది? ఉమ్మా. సింధు కాలం నాటి ఏ ప్రాంతంలో మట్ట తాయెత్తు, ఓడబొమ్మ, పాత్ర చిత్రించిన ముద్ర లభించినాయి? మొహంజదారో. సింధులోయ నుండి మెసొపొటేమియాకు నూలు వస్త్రాలు ఎగుమతి అయినవనేందుకు ఆధారం ఏది? సమీర్లో లభించిన హరప్పా ముద్రగల నూలుగుడ్డ. హరప్పా లిపిలో ఎన్ని గుర్తులున్నాయి? 400. మొహంజదారోలో వీధుల వెడల్పు ఎంత? 135 అడుగుల నుండి 83 అడుగుల వరకు. లోథాల్ రేవు పట్టణం ఏ ఆకారంలో ఉంటుంది? విస్తీర్ణమైన చతురస్రాకారంలో. హరప్పా ప్రజల ఆరాధనా స్వభావం గురించి ఇప్పటికీ నిర్ధారణ కాని విషయం ఏది? ప్రకృతి శక్తుల ఆరాధన గురించి. హరప్పా పై పొరల్లో ఎక్కువగా కనుగొనబడిన కళా సాధనాలు ఏవి? బీటుతో చేయబడిన సాధనాలు. సింధు సంస్కృతికి ఇతర సుమేరియన్ సంస్కృతులకు మౌలికంగా గోచరించే వైవిధ్యం దేనిలో? మత, మృత సంస్కారాల గురించి. పూర్వ హరప్పా సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభ్యమైంది ఎక్కడ? గుజరాత్లోని గల్వార్ జిల్లాలోని రంగాపూర్ వద్ద. మొహంజదారో త్రవ్వకములు ఎవరి నేతృత్వంలో నిర్వహింపబడెను? డాక్టర్ ఆర్ బెనర్జీ. సింధులోయ ప్రజలను ఎవరు పరిపాలించిడివారు? ఎక్కువగా వర్తకులు. సింధు ప్రజలు ఉపయోగించిన ఆయుధములేవి? గొడ్డలి, ఈటె, బాకు, బడుసె, విల్లంబులు. సింధు ప్రజల వినోదములేవి? సంగీతము, నాట్యము, వేట, పాచికలాట, చదరంగము, ఎద్దుల పోట్లాట. సింధు ప్రజల పిల్లల ఆట వస్తువులేవి? ఈలలు, గిలకలు, బండ్లు, జంతువుల బొమ్మలు, మనుషుల బొమ్మలు. Follow for more videos.